లేదు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు పాట చేయడం జరిగింది. ఫైనల్గా ఒక మాట చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మార్క్సిస్ట్ మావోయిస్టు పార్టీలకు డెడ్ లైన్ ఉపయోగించింది. అది మార్చి 31 ఏదో సంథింగ్. కానీ ఈ దేశంలో డెడ్ లైన్ లేని శత్రువు కూడా భయపడేటువంటిది ఏంది అంటే కాంశీరాం పని విధానం అనేటువంటి విషయాన్ని, దీనికి డెడ్ లైన్లు పెట్టలేడు శత్రువు. ఇది ఎప్పటికీ సాధ్యం కాని పని. ఈ ప్రకృతి ఉన్నంత వరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏ దారులు లేవు, ఉన్నదే ఒకటే దారి. ఏ దారికి వెళ్ళినా మేము పరిశాన అయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి మా దారి మీ దారి అని ప్రయాణించి ఒక పాట రాయడం జరిగింది. మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము, కుల నిర్మూలన పుస్తకముతో పుస్తకమయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా మేము వస్తామయ్య కాంశీరాము. పల్లె పల్లెకు పోయి నీవు కూలి తల్లుల కూడా గట్టినావు, గడప గడపకు పోయి నీవు గాంధీ కుట్రలు విప్పి చెప్పినావు, పట్టాణాలకు పోయి నీవు పంతులయ్యల పోగు చేసినావు, చందాల సంఘాలు పెట్టలేదు, చెంచాల సంఘాలు పెట్టలేదు, చందాల సంఘాలు పెట్టలేదు, సంఘాలు పెట్టలేదు, వంశపు నీవు సంఘాలు పెట్టి, వంశపు నీవు సంఘాలు పెట్టి, వంశపు నీవు సంఘాలు పెట్టి, నీవు సంఘాలు పెట్టి రాజీవ్ గాంధీకి ఉత్సవాయించావు, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు వెళ్ళిన దారిలోనా మేము వస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము, మీరు నడిచిన బాటలోనా అడుగులేస్తామయ్య కాంశీరాము. 5 పైసలు నీకు లేకున్నా, 5 పైసలు నీకు లేకున్నా ఆగలేదు నీ పోరాటము, 5 పైసలు నీకు లేకున్నా ఆగలేదు నీ పోరాటము, సైకిలు టైర్లు పంచరైనా పాదాలతో పరుగు పెట్టినావు, సైకిలు టైర్లు పంచరైనా పాదాలకు పెట్టినావు, బట్టికి అంగీ లేకున్నా శివాల గుడ్డలు కట్టుకున్నావు, బట్టికి అంగీ లేకున్నా శివాల గుడ్డలు కట్టుకున్నావు, రైల్వే స్టేషన్ల లంకలైనవి పేపర్లే పల్లి పొట్టులైనవి, రైల్వే స్టేషన్ల లంకలైనవి పేపర్లు రోడ్ల మీద తిరిగి పిచ్చి వాళ్ళను
భారీగా తరలి వచ్చినటువంటి ర్యాలీకి స్వాగతం సుస్వాగతం. అన్నగారికి ఒక్కసారి, సంజీవయ్య మహారాజ్ అన్నగారికి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ర్యాలీలలో ఉండేలు కూడా కొత్త పాట రాసిండు కాంచీరామ్ గారి రాజకీయ కళను ఈ పాటలో, ఆయన పడ్డేటువంటి కష్టాలను ఈ పాటలో తెలియజేసిన అన్నగారికి ప్రత్యేకమైన జైభీములు. ర్యాలీకి స్వాగతం పలుకుతూ గజల అశోక్ అన్న గారిని ఒక చిన్న పాట. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అక్కడ ఒకసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి కటౌట్ కింద పడింది, దాన్ని ఒకసారి కట్టేయండి అన్న, నిలబెట్టండి. అతిరథ మహారథులు బహుజన నాయకులకి ఇబ్రహం శేఖర్ అన్న గారు, గౌరవ శ్రీ అతార్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. జై భీమ్, జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అతార్ సింగ్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ రథసారథి అన్న గౌరవనీయులు పెద్దలు ఇబ్రహీం శేఖర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం.